నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎట్ వందు. ఇవాళ వీడియోలో మీకు రీసెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి 2025-26 అనమాట. అంటే 2026 నోటిఫికేషన్ మనం అనొచ్చు. ఇందులో మనకి గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ కింద 2 లెవెల్స్‌లో అనమాట మనం ఈ పోస్ట్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఎంత, ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటది, టోటల్ ఎన్ని పోస్టులు అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా షేర్ చేస్తాను. సో, వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనకి గ్రాడ్యుయేట్‌కి సంబంధించి అయితే ఫ్రెండ్స్ మనకి 18/21/2025 స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంతవరకు ఎండింగ్ డేట్ ఉందంటే 11/20 వరకు అనమాట. మనకి లాస్ట్ డేట్ ఉంది. అంతవరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి 10/28 నుంచి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 10/28/2025 నుంచి 11/27 వరకు అయితే లాస్ట్ డేట్ ఉందన్నమాట. సో, ఇది ఆన్లైన్ అప్లికేషన్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి గ్రాడ్యుయేట్స్కి చూసేటప్పటికైతే ఏజ్ లిమిట్ వచ్చేసి 18-33 అనమాట. ఇంకా అంటే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అనమాట ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఒక 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే ఒక 3 ఇయర్స్ అయితే ఎక్స్టెన్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అనమాట మనకి ఛాన్స్ అనేది ఇచ్చారు ఏజ్ లిమిట్. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ వరకు, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకైతే +3 ఇయర్స్ అనమాట ఎక్స్టెన్షన్ ఉంటుంది. అంటే 18 నుంచి ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్స్కి అయితే డిగ్రీ అనమాట క్వాలిఫికేషను. ఎటువంటి డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ, బీఏ, ఇంకా మ్యాథమెటిక్స్ తీసుకున్న వాళ్ళు కూడా అనమాట అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే దీనికి పెట్టలేదు క్వాలిఫికేషన్ పరంగా. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇంటర్ అనమాట చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ఓపెన్లో కూడా చేసిన వాళ్ళు కూడా అర్హులే అనమాట దీనికి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మొత్తం 2 విధాలుగా ఉంటుంది. ఫస్ట్ CBT 1 ఉంటుంది. నెక్స్ట్ CBT 2 అనమాట. CBT 1 కంటిన్యూషన్ CBT 2. సో, ఈ రెండిట్లో క్వాలిఫై అయిన వాళ్ళు అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మెడికల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టోటల్ పోస్ట్ చూసుకుంటే ఓవరాల్గా 5,800 గ్రాడ్యుయేట్కి సంబంధించి, నెక్స్ట్ 3,050 పోస్టులు అనమాట అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి. ఓవరాల్ చూసుకుంటే 8,850 పోస్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. పోస్ట్స్ వచ్చేసి అంటే స్టేషన్ మాస్టర్ అనేసి, క్లర్క్స్, ఇంకా గార్డ్స్ అనమాట. సో, ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే ఏ పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ వీడియో నేను మరొక వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో, ఇదైతే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి అనమాట. సో, ఎవరైతే ఇప్పటి వరకు తెలీదో వాళ్ళు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, ఒక గ్రేట్ ఆపర్చునిటీ కాబట్టి అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.